మనుషులు కాదయా, మన ఊరు చెరువు 4 ఏళ్ళ తర్వాత కదా, 5 ఏళ్ళ తర్వాత పడుతుంది, అలుగు పడుతుంది బాగా, అందుకు వీడియో తీస్తానా. తెలుగొంగ నుంచి కదా నీళ్ళు వచ్చేది దీనికి, తెలుగొంగ కాలం నుంచే, బ్రహ్మసాగర్ నుంచి కదా. ఇది మా ఊరు చెరువు, అలుగు పడుతుంది. 2019 అక్టోబర్ తర్వాత 2024 అక్టోబర్ దగ్గరలో సెప్టెంబర్ అనుకో. ఇది దీనికి తెలుగొంగ బ్రహ్మసాగర్ నుంచి నీళ్ళు వస్తాయి. బ్రహ్మసాగర్ నుంచి తెలుగొంగ కాలువకి నీళ్ళు వదులుతారు. ఆ నుంచి మా ఊరు చెరువుకి వస్తాం. మా ఊరు చెట్టువారిపల్లి గ్రామం, మైదుగురు మండలం, కడప జిల్లా. గణపతి అంతా మా ఊరు చెరువు. శ్రీశైలం నుంచి బ్రహ్మసాగర్కి నీళ్ళు వదులుతారు. బ్రహ్మసాగర్కి 2 కాలువలు ఉన్నాయి, కుడి కాలువ, ఎడవ కాలువ. కుడి కాలువ నుంచి మా ఊరి చెరువుకు నీళ్ళు వస్తాయి. మాకు ఇక్కడ నుంచి బ్రహ్మసాగర్ వచ్చేసి ఒక 30 కిలోమీటర్ల దూరం ఉంది. బ్రహ్మసాగర్ బ్రహ్మంగారి మఠంలో ఉంది. బ్రహ్మసాగర్లో 17 టీఎంసీల నీళ్లు నిల్వ చేయొచ్చు. ఇది మా ఊరు చెరువు అలుగు బారిన తర్వాత ఈ నుంచి పక్కన అకులాయపల్లి ఉంది. ఆ అకులాయపల్లి చెరువుకి నీళ్ళు వెళ్తాయి ఈ నుంచి అలుగు బారి. అట మొత్తం ఇవన్నీ లింకుడు చెరువులు, అంతా ఇంటర్లింకింగ్ ఉన్నాయి. ఏరా సునీల్, బాగుండవా? హాయ్ బిట్రా, ఎక్కడ పోయినావురా సునీల్? గుండికి ఎక్కడికి? చేపలు ఏం లేవుయా, చిన్న చిన్న చేపలు ఉన్నాయి కానీ చేపలు ఏం కనపరాలి ఇంకా. అదో బాబో చేపలు ఉంటాయి బాబు, బురద మట్టలు ఉన్నాయి అదో. బర్రెలు కూడా ఆనందం వస్తుంటుంది బాబా ఇలాంటి క్లైమేట్లో, బాగా కదా వస్తూ ఉండే బర్రెలు కూడా. నీళ్ళు అవుతున్నాయి మంచిగా.